ఏపీని వానలు వీడటం లేదు. ఆగస్టు నెలాఖరు సెప్టెంబర్ తొలి వారంలో భారీగా కురిసిన వర్షాలతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రకటించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి రాష్ట్రం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయంటోంది. ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారంలో మళ్లీ వానలు పడతాయంటున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తరువాత వాతావరణం అనుకూలించడంతో మళ్లీ వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉధృతంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిజాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడల్లా కూడా ఆ తుఫాను వీడేటట్లేదు, వానదేవుడు వదిలేటట్లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బీభత్సవం అని చెప్పుకోవచ్చు తుఫాను దెబ్బకి. అలాగే వరదల దెబ్బకి కూడా ఆ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు గాని వ్యవస్థలు గాని మొత్తం కూడా ధ్వంసం అయిపోయి నడి రోడ్డు మీద ఉన్నారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన గుంటూరు, విజయవాడ నగరంతో పాటు మన్యం జిల్లా గాని, శ్రీకాకుళం గాని, విజయనగరం గాని పెద్ద ఎత్తున కూడా తుఫాన్ దాడికి ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాలు నీట మునగడంతో పాటు లక్షలాది ఇళ్లు కూడా నీట మునిగి ఆ రోడ్డును పడ్డ ఘటనలు మరొక ముందే మరొక తుఫాను ఆంధ్రప్రదేశ్ ని తాకనున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ బెంబేలు ఎత్తే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొన్న తుఫాను దాటికి దాదాపు 6,800 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రాన్ని కూడా ఆ సహాయం అడిగిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే రోడ్లు అధ్వానంగా మారిన దుస్థితి ఏర్పడింది. దాదాపుగా నేషనల్ హైవేలు మొత్తం కూడా మన తుఫాను దాటికి ఆ రోడ్లన్నీ పాడైపోగా దాదాపుగా ఆ గ్రామాలలో గాని, నగరాల్లో, పట్టణాల్లో గాని ఆ రోడ్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే తెలిసిన సంగతి. ఇప్పుడు ఒక పక్క రోడ్లు ధ్వంసంతో పాటు రాష్ట్రంలోని పలు హాస్టల్ ధ్వంసంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా నడి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ మరొక తుఫాన్ హెచ్చరిక అనేది అయితే ఆ రాష్ట్ర ప్రజల్ని బెంబేలు ఎత్తిస్తుంది, రాష్ట్ర అధికారుల్ని అడలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్ర అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ని మరొక తుఫాను తాకనుంది అన్న నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. సెప్టెంబరు తొలి వారంలో కురిసిన భారీ వర్షము ఆంధ్రప్రదేశ్ ని అతలకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ని నడి రోడ్డు మీద పడేసిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ వీడక ముందే ఏదైతే ఆగస్టు నెలాఖరు గానీ, సెప్టెంబర్ తొలి వారంలో గానీ కురిసిన భారీ వర్షాలకైతే ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డారు. పూర్తి స్థాయిలో నడి రోడ్డు మీద పడ్డారంటే కూడా ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళందరికీ కూడా వాతావరణ శాఖ మరొక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజల గుండెల్లో ఉరుములు మెరుపులేనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి రాష్ట్ర వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉత్తర కోస్తాకు సమీపంగా ఈ ఋతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో ఈ సీజన్ లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. దీంతో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రభావంతో సెప్టెంబరు చివరి వారంలో మళ్లీ వానలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి అయితే ఉంది. షాక్ గురైన పరిస్థితి అయితే ఉంది.
ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అయితే తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు నేను వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తర్వాత వాతావరణం అనుకూలించడంతో మళ్లీ వాయుగుండంగా మారినట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఎగువ రాష్ట్రాలలో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉధృతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి భారీ వర్షాలతో అదలకుతలం అవుతుందేమోనని ప్రజలైతే ఆందోళన పడతా ఉన్నారు. అధికారులు అయితే తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది.